నియోజకవర్గం మనము చాలా ఎన్నికలు చూసాం. వీటిల్లో మరి స్వయాన దేశ ప్రధాని ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ వచ్చి నిలబడి మరి ఆయన రంగాలు రిప్రజెంట్ చేశారు. అంతకుముందు నీలం సంజీవ్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆ రోజు గెలిచింది 42 సీట్లలో. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లు ఉంటే వాటిల్లో నీలం సంజీవ్ రెడ్డి గారు ఒక్కరే గెలిచింది. ఒక వూండెడ్ సోల్జర్ మాదిరిగా ఆ రోజు గెలిచారు. తర్వాత ఇంకా పెండకంటి వెంకట సుబ్బయ్య గారు, మిగతా మరి ఎస్పీ రెడ్డి గారు వీళ్ళంతా కూడా రిప్రజెంట్ చేశారు నియోజకవర్గాన్ని. కానీ దీంట్లో మనం చూస్తే భూమా నాగిరెడ్డి గారు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవడం, అది కూడా మేము ఆనాడు ఆయన విజయానికి చాలా కృషి చేశాం. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇచ్చి ఆయన మరి గెలవడం జరిగింది అన్నాడు. మనము చూస్తే ఆ రోజు భూమా నాగిరెడ్డి ఒక్కసారి, ఆ తర్వాత శబరమ్మ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మహిళ మొట్టమొదటిసారి గెలవడం, అదే రకంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ రెండవసారి విజయాన్ని సాధించడం జరిగింది. ఇది ఒక చరిత్ర. దీంట్లో అందరికీ కూడా మరి ఆమె విజయంలో అందరి పాత్ర ఉంది. మహిళల పాత్ర, యువత యొక్క వాళ్ళకు, అదే రకంగా అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, రైతులు, అందరూ కూడా, నిరుద్యోగులు, ఉద్యోగులు, తర్వాత మరి బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వారు, అదే రకంగా ఆర్య వైశ్యులు, మరి ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీకి సంబంధించినటువంటి ఓటర్స్, మరి బలంగా ఉన్నటువంటి కాపు బలిజ కమ్యూనిటీకి చెందినటువంటి బీసీలలో అన్ని క్యాస్టులు కూడా చాలా పెద్ద ఎత్తున మరి గట్టిగా కృషి చేసి పట్టుదలతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శబరి గారిని గెలిపించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ విజయం వాస్తవంగా చూస్తే ఒకవైపున మొత్తం 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ ఓ కోటీశ్వరులు, వీళ్ళంతా కూడా మనం చూస్తే మరి రియల్ ఎస్టేట్ దందా చేసి ఎంతో సంపాదించినటువంటి వారు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన క్యాండిడేట్స్ అవతల, అదే రకంగా భూ కబ్జాలు చేసి, ఇసుక దందాలు చేసి, అనేక రకాలుగా వ్యాపారాలు చేసి సంపాదించినటువంటి వారు, దాదాపుగా మొత్తం 7 మంది కూడా చూస్తుంటే డోన్ నియోజకవర్గం దగ్గర రాజేంద్ర గారు చాలా కూడా లేకుండా చేశారు. అన్నీ కూడా చెంపపెట్టు. ఇంత లారీ ఓనర్స్ శ్రీశైలం నియోజకవర్గంలో బతుకు తెరువే లారీ ట్రాన్స్పోర్ట్లో స్థిరపడినటువంటి 100 కుటుంబాలు గ్రీన్ ట్యాక్స్ అని చెప్పి తమ్ముడు 300, 200 ఉన్నటువంటిది 1000కు తీసుకెళ్లారు. చిన్న భిన్నం చేసి పెట్టారు ఆ కుటుంబాలు. ఇదే కాకుండా ఇసుక దొరకకుండా చేసి దాదాపుగా మైనారిటీ కుటుంబాలు ఇసుకతో కనెక్షన్ ఉన్నటువంటివి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు ఎక్కువగా మైనారిటీసే, మేస్త్రీలు కావచ్చు, గౌండాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ కింద ఉన్న సెంట్రింగ్ పనిచేసే వాళ్ళు, కానీ అందరూ ఇసుక దొరకకుండా మొత్తం ఆ కుటుంబాలన్నింటినీ నాశనం చేసి పెట్టారు. రైతులను అయితే గజగజలాడిచ్చారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొని వచ్చి, ఏదో ఉంది ఒకరికి ఊర్లో ఏ వ్యాపారాలు చేసుకున్నా 4 ఎకరాలు 5 ఎకరాలు పెద్దలు సంపాదించినటువంటి ఉన్నటువంటి అది కూడా మేమే తీసేసుకుంటున్నాం అన్నట్టుగా చేశారు వీళ్ళంతా. ఇదంతా ప్రజలు గమనించే ప్రతి వాడు ఎదురు తిరిగారు. చూడండి, ఎన్నికల్లో ప్రతి సెక్షన్ ఎదురు తిరిగారు. ఇక్కడ తెలియజేయాల్సింది ఏమనంటే, ఇక్కడ బీసీలా లేకపోతే ఎస్సీలా లేకపోతే మైనార్టీసా ఫార్వర్డ్ క్యాస్ట్ వల్ల అనేది కాదు. ఇక్కడ మొత్తం కొట్టేశారు
జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచే చెప్తున్నా 10 సీట్ల కంటే ఎక్కువ దాటో వీళ్ళకి అని చెప్పి దాదాపుగా 6 నెలల నుంచి చెప్తున్నారు. ఈరోజు దారుణంగా ఓడిపోయింది. కానీ ఇక్కడ ఒకటి, ఎవరైతే ఇక్కడ డబ్బు సంచులు తీసుకొని వచ్చి తిష్ట వేసుకున్నారో వాళ్ళ అరాచకాలను మాత్రం అడ్డుకునేది ఖాయం. ఎక్కడ ఏమి జరిగినా మరి ఏది చేసినా వీళ్ళ ఏజెంట్లు ఉన్నారు ఇక్కడ, వీళ్ళ బావమరుదులు బావలు అందరూ కలిసి ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అన్ని నియోజకవర్గాల్లో చికెన్ ముక్కలు పెట్టి ప్రసాదాన్ని కొడుకులారా మీరు అందుకే అనుభవిస్తున్నారు. ఈరోజు చెప్తున్నాను నేను. అందుకే మీరు ఈరోజు ప్రజలే మిమ్మల్ని తిరస్కరించారు, బూస్ట్ చేసి పారేశారు మిమ్మల్ని. ఇదే కాదు, ఇవన్నీ పాపిష్టి పనులు మీరు చేసినవి. అన్నిట్లలో దేవస్థానాలను వదిలిపెట్టలేదు, ఖాళీ స్థలాలను వదిలిపెట్టలేదు. చివరకు ఇక్కడ మన ఎంబాయి రోడ్లో, నేషనల్ హైవే నుంచి ఎంబాయికి పోయే రోడ్లో కార్నర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో నర్సరీ ఉండింది. అక్కడ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఆక్రమించుకున్నారు. ఇవన్నీ కూడా చాలా సీరియస్ మ్యాటర్స్. ఇవి హై స్కూలు స్థలాలు కానీ కాలేజీ స్థలాలు కానీ ఏది కనపడితే అది కొండలను తోపి పారేసారు, మట్టి అమ్ముకున్నారు. ఒక దగ్గర ఏదో ₹1,00,000 2 లక్షలు ఉంటే 10,000 5,000 కూడా రాపించుకొని ప్రభుత్వం దగ్గర ఎంతో నష్టపరిహారాన్ని మరి వీళ్ళంతా కూడా రాపించుకొని తిన్నారు. వీళ్ళంతా ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టిస్తాం. ముఖ్యంగా ఎవరైతే ఎంఆర్ఓలు ఇక్కడిక్కడే తిరుక్కుంటూ ఉన్నారో ముఖ్యంగా పాణ్యం నియోజకవర్గంలో యాన్నే తిరుక్కుంటున్నారు, వాళ్ళ మీద ఖచ్చితంగా మరి ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తేనే ఇవన్నీ కూడా చేయబోతున్నాం. ముఖ్యంగా ఎవరు కూడా ప్రజాస్వామ్యం దీంట్లో అందరికీ నాకెంత హక్కులు ఉన్నాయో పేదవారికి, రైతుకు, మైనార్టీ వారికి అందరికీ కూడా అవే హక్కులు ఉన్నాయి. వాటన్నిటిని కాపాడుకుంటూ ముందుకు పోతాం. ఎవ్వరు ఏమీ భయపడద్దు, మేమున్నాం. ఖచ్చితంగా మీకు రక్షణ మేము కల్పిస్తాం. భయపడాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఉంటే కూడా మాకు అన్నీ కూడా రాతపూర్వకంగా ఇవ్వండి. ముఖ్యమంత్రి గారికి పోయి తీసుకెళ్ళి అప్పుడు ఎవరుంటారో డీజీ